శీతం పైసలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది వాళ్ళ మనోళ్ళే అని చెప్పినా 2 కోట్ల మంది ఒక్క పూట ఛాయ్ బంద్ చేసి 10 రూపాయలు వారేస్తే 2 కోట్లు ఇంటూ 10 20 కోట్ల 20 కోట్ల రూపాయలు ఛాయ్ బంద్ చేస్తే అయితే ఏమనుతారా? ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు. మా తార పైసలు లేవంటారు ఎవరు నాయన, అడ్డగోలుకున్నాయి మా తార పైసలు. పైసలు లేని బికార్లు మీరు. మేము రేపు తెల్లారే వరకల్లా టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం. మేము గంత డబ్బుంది బీసీల దగ్గర. రాబోయేటువంటి ఏ ఎన్నికైనా అది బీసీలదే కావాలి, బీసీ బిడ్డలే గెలవాలి. ఇక కొన్ని విషయాలు కనిపిస్తుంది వాళ్ళని చూస్తా ఉంటే. సర్దార్ సర్వాయి పాపన్ ఎవరు? మన బీసీ. సాకలి ఐలమ్మ ఎవరు? పుంజాల శివశంకర్ ఎవరు? బొమ్మగాని ధర్మభిక్షం ఎవరా? మన బిడ్డనే కదా. పండుగ సాయన్న ఎవరా? అనేక మంది బీసీల త్యాగంతో ఏర్పడ్డ ఈ నేల మీద మీ పెత్తనం ఏంది? కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరు? ఒరిజినల్ గా తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డలు వీళ్ళంతా. దొడ్డి కొమరయ్య ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్. ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా మా నాయకత్వానికి అందరికి కూడా, బీసీలమందరం తీర్మానిస్తా ఉన్నాం ఇలా తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా మేము జయశంకర్ సార్ను గుర్తించుకుంటా ఉన్నాం. ఆయన తప్ప ఇంకెవరు లేడు జాతిపిత. జాతిపిత జయశంకర్ సార్. తెలంగాణ జాతిపితగా ఆయనని మనం గౌరవించుకోవాల్సిందే, గౌరవించుకుంటాం కూడా. మీరు గుర్తింపునిచ్చినా మీ తొక్కల గుర్తింపు ఎవరికి అక్కర్లేదు. మా నాయకుడిని మేము గుర్తించుకుంటాం, మా నాయకులను మేము గుర్తించుకొని తీరుతాం. సోదరులారా, ఇంకా అంతేగా మనోళ్ళు చాలా చిట్టీలు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. 2 గంటల సభ ఇవాళ ఎంత అయింది? దాదాపు 8:30 అయినట్టు. 8-10 నిమిషాలు అయింది. ఇంకా ఎక్కువసేపు మీకు విషయం, ఎందుకంటే నేను చెప్పాల్సినటువంటి డేటా చాలా ఉండే. కానీ మరొక రోజు